ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన కృపలో మనందరం కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆయన చిత్తంలో ఉంటున్నందుకు ఆయనే మనల్ని ఆశీర్వదిస్తూ జీవిస్తూ మీరందరూ బాగున్నారని మరొకసారి ప్రభు నామంలో ఆయన నామంలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలవర ప్రేమ మీ అందరి గురించి ప్రార్థిస్తుండగా మీ కుటుంబంలో దీవించబడాలి. మీ కుటుంబంలో తండ్రి నామమును ఎప్పుడు ప్రతి చిన్నలు పెద్దలు ఆయన స్తుతించి ఘనపరిచి ఆయనకు మహిమ కలిగి జీవిస్తున్నారని నిజంగా నమ్ముచున్నాను. ఆ విధంగా మనము జీవిస్తున్నట్లయితే మనందరినీ సజీవ లెక్కలో ప్రభు ఉంచుతూ ఆయన వచ్చేంత వరకు ఆయన ఆకాశం నుంచి మనల్ని అందరినీ చూస్తున్న గొప్ప దేవుడు అలాగే చూస్తూ అలాగే మనందరి దగ్గరికి ఆయన రాబోచుండగా ఆయన వచ్చే ముందుకు మనందరం కూడా ఆయన చిత్తంలో ఆయన కృపంలో సంతోషంగా స్తుతించేవారు, ఆరాధించేవారు, ప్రార్థించేవారు, బైబిల్ చదివేవారు అందరము కూడా ఆయన నామములు ఉన్నట్లయితే ఆయన చిత్తమే మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు కదా. కృప చూపించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే, ఆకాశం నుంచి దృష్టించి చూసే దేవుడే ఈరోజు ఈ వాగ్దానం మనకి ఇవ్వబోతున్నాడు. ప్రభు ఈరోజు మనందరినీ ప్రేమించి విచ్చుచున్న వాగ్దానము కీర్తన గ్రంథము 33 అధ్యాయము 13 వచనం. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నరులు అందరినీ ఆయన దృష్టించి చూచుచున్నాడు. ఎక్కడి నుంచి? ఆకాశము నుంచి. దేవుడు ఆకాశమును మొదట సృష్టించినాడు, తర్వాత భూమిని సృష్టించినాడు. సృష్టించిన దేవుడే ఆకాశము నుంచి మనందరినీ చూస్తున్నాడు. చూస్తున్న దేవునికి నువ్వు నేనెంతో కృతజ్ఞతలు చెల్లించిన సాలదు. ఎందుకనగా ఆయన నామములో ఉన్న శక్తి బలం పొందుకునే బిడ్డలుగా ఇదెంత బహుమానం మనకిచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో మరి టెలివిజన్ ద్వారా మనందరము కూడా ఒక చక్కటి దేవుని మాటలు వింటున్నామంటే నువ్వు ఎంతో భాగ్యం పొందుకున్నావు. మరి ఈరోజు యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడని చెప్పి నమ్ముచున్నావా? నమ్మినట్లయితే నీ హృదయంలో నీ తండ్రిని నువ్వు ఖచ్చితంగా ఉంచుకుంటావు. ఆయనలో ఉన్న సంతోషాన్ని పొందుకుంటావు, ఆయనలో ఉన్న ఆనందాన్ని పొందుకుంటావు. లోకములో నువ్వు బాగుపరుస్తావు, చీకటిని వెలుగుగా మార్చగలవు. ఎందుకంటే ఆకాశం నుంచి నిన్ను నన్ను సృష్టించిన కర్త చూచుచున్నాడంటే, ఈరోజు నీకు ఈ భాగ్యము దేవుడు ఇచ్చినాడంటే, ఆ కృపలో నువ్వు నడుచుకుంటున్నావంటే, మరి నీ కాడ ఏమున్నా లేకపోయినా ఉచితంగా ఆరోగ్యం ఇచ్చి నీ కుటుంబంలో ఆనందంగా ఉంటున్నావంటే ఆకాశం నుంచి నీ కుటుంబం పైన ఆయన కన్ను దృష్టి పెట్టున్నాడు. ఆయన కాయచున్నాడు. ఆయన ఏ శత్రువులను రానీయకుండా, ఏ రోగములను రానీయకుండా వాటంటిను పారతోలి నీ చుట్టే ఆయన కంచె వేస్తున్నాడు అన్న మాటను ఒకవేళ నమ్మినట్లయితే ఈరోజు ఆయన చెప్పిన మాట ఆకాశం నుంచి ఎందుకు చూస్తున్నాడు? నా కుమారుడు బాగుండాలా, కుమార్తెలు బాగుండాలా అని అంటున్నాడు కదా. కాబట్టి అయితే చూచుచున్న దేవునిలో నువ్వు ఆనందిస్తావా, సంతోషిస్తున్నావా? ఆయన బట్టి మనం నడవడికలు ఖచ్చితంగా, మన ప్రవర్తన ఖచ్చితంగా దేవుణ్ణే గణపరిచేవారుగా, ఆయన చూచుచున్న దేవునికి వణుకుచ్చు, ఆయన నామంలో తగ్గింపబడచ్చు, ఆయనకు ఆరాధించి స్తుతించేవారుగా నూనె ఉండాలని ప్రభు ఈరోజు మనల్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన చిత్తంలో ఆయన కృపలో నువ్వు ఉంటుండగా ఆయన అంటున్నాడు, తను ఉన్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి భూలోక నివాసులు అందరి వైపు, ఒక్కరినని చెప్పలే, ఒక సంఘమని చెప్పలే, ప్రపంచములో భూలోకం మీద నివాసిస్తున్న ప్రతి మనిషి వైపు చూస్తున్నాడు. నా బిడ్డ నా తట్టు తిరుగుతాడు, నా చిత్తములో నడుచుతాడు, నా మనసు కలిగి జీవిస్తాడు ఆయన ఆలోచన. కాబట్టి ఆయన మన తట్టు చూచుచున్నాడు, మనములు ప్రేమించున్నాడు. ఆ గొప్ప దేవుడు అంటున్నాడు కదా, మరి భూలోకంలో ప్రతి ఒక్కరి వైపు చూచుచున్నాడు, ఆశపడుతున్నాడు. రక్షణ పొందుకున్న బిడ్డ ఇంకా 10 మందిని రక్షించు అన్నట్టుగా ఆశపడుతున్నాడు.
మరి ఆ విధమైన ఆలోచన ఉంటే దేవుని నామానికి అనేక మందికి ఈ వర్తమానాన్ని అందచేయండి. వారందరూ కూడా మనలాగా సంతోషించాలి. ఆయన వచ్చేవంతకు వారు కూడా రక్షణలో ఆనందించి సంతోషించాలని ప్రతి బిడ్డ గురించి, కుమార్తెలు కుమారుల గురించి మనము ఆలోచన కలిగి ఉదయాన్నందరి గురించి ప్రార్థన చేయాలి. దేవుని నామను మయపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మరొక మాట కూడా ఆయన అంటున్నాడు, ఆయన అందరి హృదయములో ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ కూడా విచారించేవాడు, వారిని దర్శించేవాడు. ఆయన అందరి హృదయంలో ఒకే రీతిగా ఉంటాడు. ఒకరికి ఒక విధంగా, ఒకరికి ఇంకొక విధంగా ఉండే దేవుడు కాదు. చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఆయన ఒకే రీతిగా ఉంటాడు. ప్రతి హృదయంలో ఉంటాడు అంటున్నాడు. వారి క్రియలలో చూసి వారి దగ్గరికి వచ్చి వారిని దర్శిస్తానంటున్నాడు, వారిని ఆదరిస్తానంటున్నాడు, వారిని కాపాడుతానంటున్నాడు. ఈ దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు నీకు నాకు ఇచ్చిన కృపను బట్టి నీ కుటుంబంలో ఆనందించాలి, నీ కుటుంబం సంతోషించాలంటే ఆకాశంలో నుంచి చూచుచున్న దేవుడితో సావాసం చేసి ఆయనతో మనం కలిసిమెలిసి ఆయనలాగా మనము జీవించాలని భూలోక నివాసులు అందరితో చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ప్రభు ఆశలో దీవించాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కృప జీవగల తండ్రి, పరిశుద్ధుడా, మీరు చెప్పిన మాట ప్రకారమే భూలోకంలో నివాసిస్తున్న మేమందరము కూడా నీ చిత్త ప్రకారమే, మీరు చెప్పిన మాట ప్రకారమే మేము జీవించటానికి మాకు మంచి మనసు కలుగచేయి. ఏరే ఆలోచన తలంపులు లేకుండా ఆశపడు, కానీ చెడ్డదాని గురించి ఆశపడకు, మంచి దాని గురించి ఆశపడమన్నాడు. అవును ప్రభువా, పరలోక రాజ్యముల గురించి ఆశపడాలి. పరలోకములో మాకు నివాస స్థలం ఇచ్చామని ఆశపడాలా. అలాంటి వారుగా జీవించటానికి సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.